యెషయా అనే ఒక భక్తుడు, పూరి ఫ్యామిలీ లేనివాడు. అతనికి 8 మంది కుమారులు, లేకపోతే 10 మంది, కొంతమంది పిల్లలు ఉన్నారు. ఇంకా ఆయనకి ఎగస్ట్రా. ఆ ఊరిలో స్వల్పమైన ఫ్యామిలీ ఎవరిదంటే వాళ్ళదే. కానీ ఆ ఇంట్లో అందరూ ఉద్యోగస్తులే, సైనికులు, బార్డర్లో పనిచేస్తారు, యుద్ధం చేసేటోళ్ళు. రాజు ఎదుటి శిక్షణ పొంది యుద్ధంలో ఎప్పుడైనా ఇశ్రాయేలుకి యుద్ధం జరిగితే ఆ యుద్ధంలో యుద్ధం చేసేటోళ్ళు. స్తోత్రం చెప్పండి. అందరూ రిచ్చే, ఉద్యోగాలు ఉన్నాయి. అర్థమైంది పాయింట్? యెషయా కుమారులకు అందరికి ఉద్యోగాలు ఉన్నాయి. బార్డర్లో పనిచేస్తున్న సైనికులకు మంచి ఉద్యోగం, శాలరీ ఏముంటది, రాజు దగ్గర పనిచేస్తారు వాళ్ళు సైనికులు. కానీ ఆ ఇంట్లో ఇంకోటి ఉంటే పనికి మాలినోడు అని వాళ్ళ ఉద్దేశం. మంద కాదు, ఆయన పనికి మాలినోడని వాళ్ళు అనుకుంటున్నారు. అందుకనే చదువు లేని వాడిని, పనికి రాని వాడిని, ఉపయోగం లేని వాళ్ళని, ఎన్నిక లేని వాళ్ళని మనుషులు ఎవరూ పట్టించుకోరు. కానీ దేవుడు గేట్ చేస్తారు వాళ్ళని. స్తోత్రం చెప్పండి. అందరూ చెప్పాలి. మగవాళ్ళే మరీ దారుణంగా ఉన్నారు. చెప్పాలి గడిగా. దేవుని పిల్లలారా, ఈయనొక బలహీనుడు అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు అనుకుంటున్నారు. నీ గురించి కూడా, నీ ఇంట్లో వాళ్ళు కొద్దిగా రిచ్ ఉన్నారనుకో, నీ వెనకాల కొద్ది పెద్దవాళ్ళు తినగలిగి గుణ ఉండి అసలు మంచిగా 3 పూటలు పోతునుకుంటే కాలు మీద కాలు వేసుకొని రైట్ తిన్నానుకో, వాడు అనుకున్నట్టుగా తిని చూసి ఈడిదేముందే బతుకంటే నాది అనుకుంటున్నాడు. రిచ్. అట్లాంటి ఒక మనసు కలిగిన, జీవితం కలిగిన కుటుంబంలో ఉన్నాడు దావీదు. ఇతను గురించి నేను చెప్పాలనుకోలేదు, కానీ ఈరోజు నేను చెప్పేది యేసుక్రీస్తు జీవపు రొట్టె అనే అంశం నేను చెప్పబోతున్నాను. హల్లెలూయా చెప్పండి. అంటే ఒక పనికి మాలినవాడు, ఎవడికి ఉపయోగం లేనివాడు, అందరం తృణీకరించిన వాడు, ఎక్కడో అరణ్యంలో బతికేవాడు, ఇల్లు ముఖం తెలియకుండా, తండ్రి ముఖం తెలియకుండా, ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో, ఏ గుహలో పడుకుంటాడో, ఏ చీకట్లో నడుచుడో, ఏ స్థలంలో నివసిస్తాడో ఎవరికి అర్థం కాని వాడేనా. ఒకనాడు ఈ పనికిరాని వాడిని దేవుడు చూశాడు. అందరూ సప్పట్లు కొట్టండి. హల్లెలూయా. అల్పమైన గ్రామం బెత్లెహేము, కానీ దావీదు పురం